తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇక తెలుగు రాష్ట్రాల్లో భోగ అంబరాన్నంటే వేడుకలు జరుగుతున్నాయి. కాకినాడ నుంచి మా ప్రతినిధి సాయి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ వేడుకలు ఏ విధంగా జరుపుకుంటున్నారు పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. సాయి సుధీర్. స్వాతి, కాకినాడలో భోగి సెలబ్రేషన్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. అమరాన్ని అంటే ఇలాగా సంక్రాంతి సెలబ్రేషన్స్ను ఎక్కడికక్కడ ఊళ్ళలోనూ అదేవిధంగా గ్రామాల్లో కూడా స్టార్ట్ చేసిన పరిస్థితి. అంటే ఉదయాన్నే కొన్ని చోట్ల అపార్ట్మెంట్లు అదేవిధంగా గేటెడ్ కమ్యూనిటీలకు సంబంధించి భోగి సెలబ్రేషన్స్కు సంబంధించిన సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది ఉన్నారు. అసలు ఏంటి మేడం, ఎట్లా ఉంది భోగి సెలబ్రేషన్, ఎట్లా పార్టిసిపేట్ చేస్తున్నారు? మాకైతే చాలా ఆనందంగా ఉందండి. ఊర్లో అయితే మాత్రం భోగి సంక్రాంతి పండుగ ఒక వారం రోజులు ముందే వచ్చింది ఊర్లోని. సో ప్రతి రోజు కూడా ఒక 4-5 వార్డుల్లోని మేము ముగ్గుల పోటీల దగ్గర నుంచి అన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. సో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతోని రాష్ట్రం అంతటా కూడా పండగ వాతావరణం నెలకొంది. రీసెంట్గా మన డిప్యూటీ సీఎం గారు కూడా పిఠాపురంలోని అలాగే కాకినాడలో ఇక్కడ అంతా కూడా సందర్శన జరిగింది. చక్కగా పండుగలు అయితే మాత్రం జరుగుతున్నాయి. అలాగే మహిళలు కూడా అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఈ పండుగ సంబరాలు. అది కూడా మాకైతే చాలా సంతోషంగా. ఎట్లా ఉందండి, ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారు మీ కాలనీ? ఈరోజు మేము మా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ గారు సారథ్యంలో ఈరోజు ఇక్కడ భోగిమంటలు చేసుకోవడం జరిగింది. చాలా ఉత్సాహంగా ఏదైతే ఈ సంక్రాంతి సంబరాలు బేచేస్తున్న రైతులకే కాదు, ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలాడి వరకు కూడా ఇది ఒక భావోద్వేగంతో కూడుకున్న పండుగ కాబట్టి దీని అందరూ కూడా కలిసికట్టుగా చాలా చక్కగా మేము ఈరోజు ఈ భోగిమంట నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది చూసుకోవచ్చు, కాకినాడ కావచ్చు అదేవిధంగా కాకినాడ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా భోగి సెలబ్రేషన్స్ అందరూ ఒక చోటకు చేరి భోగి సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. ఏంటి ప్రతి సంవత్సరం ఇట్లానే చేస్తారు? ప్రతి సంవత్సరాలు జరుగుతుందండి. ఇప్పుడు ఎట్లా మొత్తం అందరు కలిసి రాత్రి నుంచి అంత పోగేసి మొత్తం అందరు కలిసి చేసి మార్నింగ్ 4 o'clock వచ్చి మనం భోగి చేసుకోవడం జరిగిందండి. మీరేం చెప్తారండి? సేమ్ అంతే అండి. ప్రతి రెగ్యులర్ ఒక 6-7 నాకు తెలిసిన మట్టుకి ఒక 6 సంవత్సరాల నుంచి నాకు తెలిసిన మట్టుకి ప్రతి ఇయర్ కూడా అందరూ కూడుకుని గత 3 days నుంచి అందరూ కూడుకుని చక్కగా చేస్తారు. గేటెడ్ కమ్యూనిటీ అదేవిధంగా గ్రామాల్లో కూడా అందరూ ఒక చోట చేరి భోగి సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. భోగికి సంబంధించి సంక్రాంతి సందర్భంగా మొదటి పండుగ భోగి కాబట్టి భోగికి సంబంధించిన పిల్ల పాపలతో అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న తమ వారందరినీ కలిపి ఒక చోటకు చేర్చి పండుగ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంది? మీకు అందరూ కలిసి ఒక చోట చేసుకుంటారా? బాగుందండి. లోకలేనా? లోకలే అండి. మీ వాళ్ళని ఎవరైనా పిలుస్తారా? ఉన్నారండి. మీరేం చెప్తారు సార్? ఇంతకు ముందు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది సార్, ఇప్పుడు బాగుందండి. చాలా ఇదివరకు ఇప్పుడు ఇలా జరగలేదు, చాలా బాగుంది, ఎక్సలెంట్. ఇది మొత్తానికైతే కాకినాడ జిల్లా వ్యాప్తంగా భోగి సెలబ్రేషన్స్ ఘనంగా స్టార్ట్ అయ్యాయి. భోగి సంబంధించి సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటే ముందుగా భోగి పండుగతో స్టార్ట్ అవుద్ది కాబట్టి దానికి అనుగుణంగానే ఉదయాన్నే చిన్నపిల్లలు చూసుకోవచ్చు, చిన్నపిల్లలు భోగి పిడకలు తీసుకొచ్చి భోగి మంటలో వేయడానికి తీసుకుని ఉదయాన్నే పూజలు చేసి అదేవిధంగా ప్రత్యేకంగా రెడీ అయ్యి వచ్చి భోగి పిడకల దండలు భోగి మంటల్లో వేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ భోగి పిడకల దండలకు సంబంధించి ఎట్లా ఉంది, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు భోగి? చాలా బాగుంది. ఎక్కడి నుంచి మీరు? ఎక్కడ? విజయవాడ. అంటే భోగికి వచ్చారా, పండగకి వచ్చారా? అంటే పండగకి వచ్చాము, స్కూల్ హాలిడేస్ వస్తే వచ్చాము. మీరేం చెప్తారు మేడం? అట్లా అది మొత్తానికైతే కాకినాడ జిల్లా వ్యాప్తంగా భోగి సెలబ్రేషన్ సంబంధించి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇతర ప్రాంతాల్లో ఉంటున్న తమ వాళ్ళందరినీ ఒక చోటకి చేర్చి ఎక్కువగా గోదావరి జిల్లాలో భోగికి సంబంధించి అదేవిధంగా సంక్రాంతికి సంబంధించి సెలబ్రేషన్ ఎక్కువ జరిగింది కాబట్టి దానికి అనుగుణంగానే భోగి సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యే. స్వాతి. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.